చికెన్ డ్రమ్ స్టిక్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. కావలసిన పదార్థాలు 5 చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 కప్పు పెరుగు. పుల్లటి పెరుగు తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోండి. మిక్స్ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసులను ఒక ½ అవర్ నుంచి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ పీసెస్కి మనం వేసుకున్న మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఒక ట్రేలో 1 కప్పు బియ్యం పిండిని తీసుకుందాం. చికెన్ని మనము ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాం కదా, క్రిస్పీగా రావడం కోసమని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసి ఈ బియ్యం పిండిలో బాగా అద్దేలాగా అద్దుకోవాలి. పీస్కి మొత్తం పట్టేలాగా బాగా అటు ఇటు తిప్పుతూ మొత్తం పట్టుకునేలాగా మునిగేలాగా మనము బియ్యం పిండిని అద్దుకోవాలి. ఇప్పుడు అలాగే అన్ని ముక్కలకు కూడా మనం బియ్యం పిండిని అద్దించాలి. ఇప్పుడు మనం బైండింగ్ కోసము ఊరికే వేసామనుకోండి, మనం మసాలా అంతా కూడా నూనెలో పడిపోతుంది అనమాట. అందుకు బైండింగ్గా క్రిస్పీగా రావడం కోసం ఇప్పుడు మనం ఒక 2 ఎగ్గులు తీసుకొని వాటిని మనం బీట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మన చికెన్ పీస్ని మనం ఇలా బీట్ చేసుకున్న ఎగ్ సిరప్లో ముంచి మనం రెడీ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్లో పౌడర్లో ముంచుకోవాలి. ఇప్పుడు దానికి ఫైనల్ కోట్ పౌడర్ తయారు చేసుకోవడానికి 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్, 5 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్, 1/2 కప్పు బ్రెడ్ క్రమ్, మనం బాగా డ్రై అయిపోయిన బ్రెడ్ పీసెస్ని పొడి చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ పెప్పర్ పౌడరు, అదే మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు లేదా టేస్ట్కి తగినంత కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం. ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కలర్ కోసము రెడ్ కలరు 1 పించ్ వేసుకుంటున్నాను నేను. 1 పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న ఎగ్ బీట్లో మనం చికెన్ లెగ్ పీస్ని ముంచి మనం రెడీ చేసుకున్న పౌడర్ మిక్స్ ఉంది కదా, అందులో ఇప్పుడు ఇవి మొత్తం మునిగేలాగా పౌడర్ అంతా అద్దుకోవాలి. బాగా పీసెస్కి అంతా పట్టేలాగా మొత్తం అన్ని పీసులు కూడా అద్దుకోవాలి. మనం ఇలా తయారు చేసుకున్న పీసెస్ని స్టవ్ మీద వేడిగా నూనె పోసి బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ని మనం నూనెలో వేసి వేయించుకోవాలి. పీసెస్ని వేయించుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే మంట ఎక్కువగా ఉండి లోపల మనకు చికెన్ సరిగా ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చికెన్ పీసెస్ని బాగా వేయించుకోవాలి.
ఇలా వేయించడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకుంటే బాగుంటుంది. అప్పుడు లోపల ఉన్న చికెన్ పీస్ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఎంతో రుచికరమైన వేడి వేడి చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ.